హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. 2 డేస్ నుంచి పడుతున్న వర్షాలకైతే క్లైమేట్ చాలా బాగుందండి. నేచర్ లవర్స్కి ఈ క్లైమేట్ అయితే చాలా నచ్చుతుంది. నేను కూడా ఈరోజైతే ఇలా అప్స్టైర్ పైకి వచ్చి చక్కగా వర్షాన్ని చూస్తూ కూర్చున్నానండి. ఈరోజైతే మనం స్మార్ట్ హోమ్ మేకర్గా ఎలా ఉండాలి అని తెలుసుకుందామండి. మనం అన్నింటిలో ఫాస్ట్గా ఉండాలి అంటే మనం చేయాల్సింది టైం మేనేజ్మెంట్. అవునండి, మనం హోమ్ మేకర్ అయినా జాబ్ చేసే వాళ్ళైనా ఎవరైనా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చేయాల్సిన పనులన్నింటినీ ముందుగానే మనం ప్లాన్ చేసుకోగలగాలి. అప్పుడే మనకు చాలా టైం సేవ్ అవుతుంది. టైం మేనేజ్మెంట్లో మనం మొదటిగా చేయాల్సిన పని అయితే ఉదయాన్నే ఎర్లీగా నిద్రలేవడం. ఎర్లీగా అంటే అట్లీస్ట్ మనం 5కైనా లేచేటట్లు మనం ప్లాన్ చేసుకోవాలండి. ఇలా మనం ఉదయాన్నే లేవాలంటే మనం ఎర్లీగా నిద్రపోవాలి. అంటే సాయంత్రం మనం ఎంత తొందరగా మన పనులు కంప్లీట్ చేసుకుని నిద్రపోతే మార్నింగ్ వేకప్ అనేది అంత ఎర్లీగా మనం చేస్తాము. రేపటికి కావలసిన వస్తువులన్నింటినీ ఈరోజే మనం సిద్ధం చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఉదయాన్నే లేచి ఇవి లేవు అవి లేవు అని వెతుక్కోవడం కన్నా మనం ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఉదయాన్నే ప్రశాంతంగా మన పనులు మనం మొదలు పెట్టచ్చు. ఇదైతే మా అప్స్టేర్ పైన ఉన్న బచ్చలి మొక్క అండి. ఇదైతే ఆకుకూర ఎంత బాగా కాస్తుందో అండి. ఇప్పుడైతే ఇవి మొత్తము సీడ్స్ వచ్చేసాయి అన్నమాట. వీటిని ఇలానే మనం వదిలేసామంటే ఇవి చక్కగా మళ్ళీ మనం నాటుకోవడానికి పనికొస్తాయి. ఇదంతా మనం ప్లానింగ్ అన్నమాట. ఎందుకంటే ఈ మొక్క చచ్చిపోయిన తర్వాత మనకు మళ్ళీ ఆకుకూర అనేది రాదు. సో ఇప్పుడే మనం ప్లాన్డ్గా ఈ సీడ్స్ని కలెక్ట్ చేసుకున్నామంటే తర్వాత కొత్త మొక్కల్ని మనం క్రియేట్ చేయొచ్చు. మనం చేసే ప్రతి పనిని ఎంత ఈజీగా మనం చేయగలమో మనం ఆలోచించుకోవాలండి. అయినా ఆడవాళ్ళు తలుచుకుంటే చేయలేనంటూ ఏదీ ఉండదండి. ఎందుకంటే మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్లకు విల్ పవర్ అనేది చాలా ఎక్కువ. ఒక విషయాన్ని ఎన్నో రకాలుగా ఆలోచించగల శక్తి మన ఆడవాళ్ళకే ఇచ్చాడండి ఆ భగవంతుడు. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మనం చేసే పనులన్నింటినీ ఒక ప్లానింగ్తో మనం చేసుకున్నామంటే మన డే అనేది చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ అన్నీ రెడీ చేసేసి పిల్లలతో కాసేపు అయితే టైంని స్పెండ్ చేయండి. ఎందుకంటే మనం మన పిల్లలతో స్పెండ్ చేసే టైం చాలా వాల్యుబుల్ అండి. ప్రతి ఒక్క తల్లి తమ బిడ్డలకి దగ్గరగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు చాలా లోన్లీనెస్కు ఫీల్ అవుతూ ఉంటారండి. సో అలాంటప్పుడు వాళ్ళకు మన సపోర్ట్ అనేది చాలా అవసరం. ఇలా మనం ఉదయాన్నే లేవడం మొదలుపెట్టామంటే మన పనులన్నీ చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా కూడా కంప్లీట్ అయిపోతాయండి. మనం లేట్గా లేచే రోజు మన పనులు అస్సలు అవ్వవు. ఎందుకంటే అప్పుడు మన మీద ఒక స్ట్రెస్ అనేది ఉంటుందన్నమాట. ఈ పని ఇంకా కంప్లీట్ అవ్వలేదు, క్యారీస్ కట్టాలి, పిల్లల్ని రెడీ చేయాలని. అలా కాకుండా ఇలా మనం ఉదయాన్నే లేచి మన పనులన్నింటినీ ప్రశాంతంగా చేసుకోవచ్చండి. పిల్లల్ని అలా స్కూల్కి పంపించిన తర్వాత ఒక 1 అవర్ అనేది మన కోసం కంపల్సరీ మనం కేటాయించుకోవాలి. ప్రశాంతంగా కూర్చొని మీ బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేయండి. ఎందుకంటే చాలామంది ఈ పని ఒత్తిడిలో పడి బ్రేక్ఫాస్ట్ని అస్సలు తీసుకోరండి. ఇది చాలా తప్పు. ఆడవాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోవాలి. మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మన ఇల్లు కూడా స్ట్రాంగ్గా ఉంటుందండి. మనమే ఇలా తినకుండా అన్నింటినీ వాయిదా వేసుకుంటూ ఉన్నామంటే మన పిల్లలు కూడా అలానే రెడీ అవుతారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో పిల్లలు తమ పేరెంట్స్ని ఫాలో అవుతూ ఉంటారు. కనుక మనం మన హెల్త్ పైన కూడా శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. అందరి గురించి ఆలోచించి మన గురించి మనం మర్చిపోకూడదండి. మనం కూడా మన ఇంటికి చాలా ఇంపార్టెంట్. మన పైన ఎవ్వరూ శ్రద్ధ చూపాల్సిన అవసరం లేదండి. మన మీద మనమే శ్రద్ధ చూపించుకోవాలి. ఇప్పుడున్న బిజీ ప్రపంచంలో వాళ్ళు పట్టించుకోలేదు వీళ్ళు పట్టించుకోలేదు అని ఏడవడం కన్నా మన మీద మనం కేర్ తీసుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు కేర్ తీసుకొని అందంగా ఆనందంగా మలుచుకుంటే మీ ఇంటిని కూడా మీరు ఖచ్చితంగా ఆనందంగా మలుచుకోగలరు. నేటి తరం మహిళ ఏదైనా సాధించగలదండి.
మనం బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయగలం, ఇంట్లో ఉండి పనులన్నీ చక్కపెట్టనుగలం. కనుక మనం ఇది చేయలేం, అది చేయలేమని నిరుత్సాహపడకండి. మనకంటూ మనం టైం కేటాయించుకొని ఒక ప్లాన్ చేసుకున్నామంటే మనం ఏదైనా చేయగలమండి. దీనంతటికీ కావాల్సింది మనకంటూ ఒక డిసిప్లైన్ ఉండాలి. ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేయండి. దేనిని ప్రెషర్గా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మనం చేసే ఏ పని అయినా మనం దాన్ని ఆనందించగలగాలి. అప్పుడే దాని రిజల్ట్ అనేది కూడా చాలా అందంగా ఉంటుంది. నేను ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు చేయాలి అనుకున్నాను. దానికి ప్లానింగే ముందు రోజు మనం వీటన్నింటినీ సిద్ధం చేసి పెట్టుకోవాలండి. అప్పుడే మనం ఉదయాన్నే పెసరట్టు అనేది తినగలం అన్నమాట. ఉదయాన్నే లేచి పెసరట్టు కావాలి అనుకుంటే అప్పటికప్పుడు ఎలా వస్తుంది చెప్పండి? సో దేనికైనా మనం ముందుగానే ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రతిరోజు ఎన్నో పనులను చక్కబెట్టగలం. కాకపోతే అప్పుడప్పుడు మనకు లేజీగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడైతే ఏం నిరుత్సాహపడకండి. మనం కూడా మనుషులమే కదా, ప్రతి పనిని ప్రతిరోజు చేయలేము. సో అలా ఎప్పుడైనా మనకు చేయలేము అనిపించినప్పుడు ఖచ్చితంగా మీకోసం మీరు టైం కేటాయించుకొని మీరు బూస్టప్ అవ్వడానికి మీరు ఏం చేయగలరో దానిని చేయండి. అంటే కొంతమంది రిలాక్స్ అవ్వాలంటే కాసేపు నిద్రపోతే రిలాక్స్ అవుతారు. కొంతమంది ఏదైనా మూవీ చూస్తే రిలాక్స్ అవుతారు. ఇంకొంతమంది ఏదైనా బుక్ చదివినా లేదా ఎక్కడికైనా వెళ్ళిచ్చినా కూడా రిలాక్స్ అయిపోతూ ఉంటారు. అలా చిన్న చిన్నవి మన కోసం మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ ఎవరో మన కోసం అయితే ఖచ్చితంగా చేయరండి. మన కోసం మనమే ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ వర్క్స్ అన్నీ ప్రతిరోజు మనం మాత్రమే చేస్తాం. కనుక మనం వీటన్నింటినీ ఎంత ఆనందంగా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనందరికీ పాటలు అనేటివి చాలా ఇష్టం అన్నమాట. మ్యూజిక్ ఇష్టపడిన వారు ఎవరు ఉండరు కదండి. ఇలా మీరు వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మీకు నచ్చిన పాటలను వింటూ ఉండండి. మీకు అలసట లేకుండా ఆ పని ఆనందంగా కంప్లీట్ అవుతుంది. ఇదైతే నేను ఫాలో అవుతానండి. ప్రతిరోజు కిచెన్లో ఎక్కువ టైం అయితే అస్సలు గడపకండి. ఎందుకంటే మనం దీనికోసమే పుట్టామని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా కిచెన్లో చేయాల్సిన పనులన్నింటినీ ఉదయాన్నే కంప్లీట్ చేసేయండి. మన కోసం మనం ఖచ్చితంగా టైం అనేది ప్రతిరోజు కేటాయించుకోగలగాలి. అది ఏ పనైనా కావచ్చు. మీకోసం మీరు సెల్ఫ్ టైం అనేది కాసేపు ఏర్పాటు చేసుకోండి. ఇది మీకు మంచి ఎనర్జీని అయితే ఖచ్చితంగా ఇస్తుందండి. ఎందుకంటే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మన గురించి మనం ఆలోచించుకోవడం చాలా తక్కువ అన్నమాట. ఎందుకంటే ఎప్పుడూ మనం పిల్లలు, హస్బెండ్, ఇల్లు అని ఆలోచిస్తూ ఉంటాము. కాసేపు ఇలా మన కోసం మనం టైం స్పెండ్ చేసామంటే మన మీద మనకు సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు మనం ఏ పని చేసినా ఖచ్చితంగా అది సక్సెస్ అయ్యే తీరుతుందండి. మనకు టైం మేనేజ్మెంట్తో పాటు మనీ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంట్లో ఉన్నంత మాత్రాన మనం మనీ గురించి కేర్ తీసుకోకూడదు అనేది ఏమీ ఉండదు. మన హస్బెండ్ సంపాదించి తెచ్చే డబ్బుని మనం ఎంత ప్లానెడ్గా ఖర్చు పెడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అనవసరమైన ఖర్చులని అస్సలు చేయకండి. ఎందుకంటే ఈరోజు మీరు దాచిన ప్రతి రూపాయి రేపటికి ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఒకేలాగైతే ఖచ్చితంగా ఉండదండి. ఇప్పటి జనరేషన్లో అందరూ సంపాదిస్తున్నారు. ఇక్కడ ఆడ లేదు, మగ లేదు. కానీ సేవింగ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం సంపాదిస్తున్న ప్రతి రూపాయి మన కష్టార్జితం. దానిని ఎలా ఖర్చు పెట్టాలి అని మనం దాన్ని ప్లాన్ చేసుకోవాలి. భార్యాభర్త ఇద్దరూ కలిసి ఒకే మాట మీద ఇంటిని నడిపినప్పుడు ఆ ఇల్లు స్వర్గసీమ అవుతుంది. ఎందుకంటే భార్యాభర్త ఇద్దరూ కలిసి ఒక అండర్స్టాండింగ్తో ఖర్చులు అనేటివి చేశారంటే ఫైనాన్షియల్గా వాళ్ళు ఎప్పటికీ వీక్ అవ్వరండి. ఎందుకంటే ఇంటిలో ఒకరు సంపాదిస్తున్నప్పుడు ఇంకొకరు విచ్చలవిడిగా ఖర్చు చేయడం వలన ఆ కుటుంబాలు చాలా దెబ్బతింటూ ఉంటాయి. కనుక భార్యాభర్తలిద్దరూ ఒకే మాట పైన ఇంటిని నడిపించాలండి. అప్పుడే ఆ ఇల్లు అనేది ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతుంది. తల్లిదండ్రులుగా మనం ఫెయిల్ అవ్వకూడదు అని మనం ఆలోచించుకోగలగాలి. ఒక ఫ్యామిలీని రన్ చేస్తున్నామంటే అందులో మనకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. పక్కవారిని చూసి అసూయపడడం, వాళ్ళలాగా మనం బ్రతకట్లేదు అని ఆలోచించడం మానేసేయండి. ఎందుకంటే
ఇప్పుడున్న జనరేషన్లో కంపారిజన్ అనేది చాలా ఎక్కువ ఉందండి. వాళ్ళేదో చేస్తున్నారు, వీళ్ళేదో చేస్తున్నారు అని మనం కూడా అది చేయాలి అని ప్రయత్నించకండి. మనకున్న దాంట్లోనే మన ఇంటిని అందంగా, ఆనందంగా మలుచుకోండి. ఇది నేటి తరం ఇల్లాలకి చాలా అవసరమండి. ప్రతి కుటుంబానికి మూలం ఆడవాళ్ళండి. ఎందుకంటే మనం స్ట్రాంగ్గా ఉండి మన ఇంటిని నడిపినప్పుడే మన ఇల్లు స్వర్గసీమ అవుతుంది. కనుక మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా తయారు చేసుకోండి. ప్రతిరోజుని మనం ప్లాన్ చేసుకుంటూ రేపటి కోసం ఆలోచించుకుంటూ ఉన్నామంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది మీరు సాధించగలరండి. మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువగా చూడకండి. మీరు చాలా స్ట్రాంగ్ అని మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి. అప్పుడు మీరు అనుకున్నది ఖచ్చితంగా చేయగలుగుతారు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.